వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే కోడూరు ఎమ్మెల్యే జనసేన నాయకులు అరవ శ్రీధర్ పైన లైంగిక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో అటు జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు ఈ అంశం పైన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇంతకీ అటు శ్రీధర్ ఏమో అసలు ఇదంతా డీప్ ఫేక్ వీడియో అంటారు, మరి అటు ఆ మహిళ కూడా ఆరోపణలు చేస్తుంది. ఇంతకీ ఈ అంశంలో ఏది వాస్తవం, అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే. నమస్తే అండి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అంశం బహుశా మీరు కూడా చూసే ఉంటారు. దానిపైన చాలా కథనాలు వినిపిస్తున్నాయి. అటు ఆయన చెప్పడమేమో అసలు నాకేం సంబంధం లేదు, ఇదంతా కూడా డీప్ ఫేక్ వీడియో అని ఆయన చెప్తారు. సదర్ మహిళ కూడా అసలు నా పైన ఆయన అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటువంటి అంశాలన్నీ కూడా ఆమె చెప్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఇప్పటికే జనసేన పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకుని దానిపైన విచారణ కమిటీ కూడా వేసింది. అసలు వాస్తవం ఏంటంటారు? ఇప్పుడు నిన్నటి వరకు మనందరం అరవ శ్రీధర్దే తప్పు పూర్తిగా అనుకున్నాం. కానీ వాయిస్ మెసేజ్ పెట్టింది. అందులో ఆవిడ చెప్పడం ఏంటంటే, ఆ మహిళ మనకు పేరు తెలీదు, నువ్వు నన్ను అంటే నన్ను చాలా ఇబ్బంది పెట్టావు, నీ వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యాను, 4-5 సార్లు అబార్షన్ చేయించావు, నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు, నేను నీతో ఇంక ఉండను, నేను నిన్ను 25 కోట్లు అడిగాను, నువ్వు 20 కోట్లు సాయంకాలం లోపు ఇస్తా అన్నావు, ఇవ్వకపోతే అనే చోట ఆగిపోయింది ఆ వీడియో. అంటే మీకు ఇప్పుడు ఏమర్థమవుతుంది? హనీ ట్రాప్ ఒకటి. రెండోది, దీని వెనకాల వైసీపీ ఉందా? కూటమిని స్ట్రైట్గా ఎదుర్కొనే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇంక మీదట ఇట్లాంటివి ఏం జరిగినా అంటే నాట్ ఓన్లీ హనీ ట్రాప్, ఎనీ సార్ట్ ఆఫ్ ఒక ఎమ్మెల్యేల మీద కానీ ఎంపీల మీద కానీ ఏదో జనసేన ఆర్ తెలుగుదేశం ఏదైనా ఒకటి వచ్చింది అంటే ఇమీడియట్గా కన్క్లూషన్స్కి రాకూడదు. వీ హ్యావ్ టు థింక్ ట్వైస్ బిఫోర్ గివింగ్ ఎనీ స్టేట్మెంట్ అన్నమాట. ఎందుకంటే దాని వెనకాల ఎవరి కుట్ర ఉంది. ఇప్పుడు వాళ్ళని విడదీయడం ఎలాగా, మొన్న విజయసాయి రెడ్డి చెప్పారు కదా, మీ ఎవరికి చేత కాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా నీ చుట్టూ ఉండే క్వార్టరీని బయటికి పంపించు, కూటమిని విడదీస్తే కానీ నువ్వు అధికారంలోకి రాలేవు, నాలాంటి వాడే పనికొస్తాడు అని చెప్పాడు కదా. సో అందులో భాగంగా ఇలా జరిగిందా? ఎందుకంటే ఈ అమ్మాయి ఫేస్బుక్లో పరిచయం అయింది. తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా, అరవ శ్రీధర్ వాళ్ళ అమ్మగారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, మా వాడు అమాయకుడు, అమ్మాయి ఇటీవల కూడా వచ్చి గొడవ చేస్తే మేమే ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చాము పోలీస్ స్టేషన్లో అని చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు భర్త ఉన్నాడు, ఒక కొడుకు ఉన్నాడు, 3 ఏళ్ల కొడుకు ఆవిడకి ఉన్నాక, ఆవిడ నిన్న ఒక డిబేట్లో నేను విన్నది ఏంటంటే, ఆవిడ భర్తతో చెప్తున్నట్టుగా, నేను అరవ శ్రీధర్ని పెళ్లి చేసుకుంటాను, నేను అతనితోటే ఉంటాను అని చెప్పినట్టుగా. ఇవాళేమో నాకొద్దు, నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావు, నన్ను అంటే హెరాస్ చేయడం అనే పదం కాదు కానీ నన్ను బాధ పెట్టావు అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ. సో ఈ జరిగిన ఎపిసోడ్స్ చూశాక ఓకే, వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఇవన్నీ సర్వసాధారణం అనుకోవాలి. మీరు చెప్పినట్టుగానే ఆ మహిళకు ఇది, అదే విధంగా శ్రీధర్కి లేదంటే ఆ మహిళ వాళ్ళ భర్తకి ఇది వ్యక్తిగత లైఫ్ మేడం, పర్సనల్ లైఫ్. కానీ దీన్ని తీసుకొచ్చి పాలిటిక్స్లో మళ్ళీ ఆ అమ్మాయి ఈవెన్ ఇంకొక ఎమ్మెల్యే కూడా ఎవరో అన్నట్టున్నారు 25 crores డిమాండ్ చేసింది. అమ్మాయి చెప్పింది. ఇప్పుడు ఆ వీడియోలో అమ్మాయి వాయిస్ వినిపించింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నేను అనేది ఇప్పుడు ఇది హనీ ట్రాపా, దీని వెనకాల వైసీపీ ఉందా? నిన్ననే వెంటనే రోజా ఎందుకు బయటకు వచ్చేసింది, రజనీ ఎందుకు వచ్చేసింది, శ్యామల ఎందుకు వచ్చేసింది, కల్తీ లడ్డు విషయంలో ఎవడు ఎందుకు మాట్లాడలేదు? నా ప్రశ్న అది. మీరు చెప్పినట్టుగా ఈ తిరుమల కల్తీ నెయ్యి అంశంలో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం, దానిపైన ఒక స్పష్టత రావడం, ముఖ్యంగా రోజా మాట్లాడాలి కదండి. తిరుపతి ఆవిడ తెల్లారు లేస్తే వెంకటేశ్వర స్వామి మా ఇలవేల్పు, నేను తిరుపతి దాన్ని నేను వెళ్ళకపోతే ఎలాగా అంటుంది. ప్రతి మంగళవారం వెళ్ళింది ఆవిడ, లక్షలు దోచుకుంది, అవన్నీ అయిపోయాయి. సో దానికి స్పందించకుండా దీనికి ఎందుకు స్పందించారు అంటే, పవన్ కళ్యాణ్ మీద ఒక కుట్ర చేయాలని ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ వెంటనే సస్పెండ్ చేశారు పార్టీ నుంచి, ఒక క్రమశిక్షణ కమిటీ వేశారు, 2 పురుషులు 1 మహిళ అందులో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు దాని మీద విచారణ వారం రోజుల్లోపు ఈయన వచ్చి విచారణకి హాజరయ్యి వివరణ ఇచ్చుకోమన్నారు. ఇన్ని జరిగాయి. వెంటనే చర్య తీసుకుంది. మరి గోరంట్ల మాధవ్ విషయానికి వస్తే ఇవన్నీ జరిగాయా? ఎప్పుడు జరగలేదుగా. ఇంకా చాలా ఇప్పుడు మరి అతను ఎవరు, దువ్వాడ, వాళ్ళను కూడా చాలా లేట్గా సస్పెండ్ చేశారు. దానికి వేరే రీజన్, ఈ వ్యక్తిగత రీజన్స్ కాదు, అంటే వేరే అమ్మాయితో ఉండడం అని కాదు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇవాళ మీరు మొత్తం వ్యవహారం చూసుకుంటే ఈ రాయపాటి శైలజ కూడా స్పందించింది. నేను ఆ మహిళతో మాట్లాడాను, వివరాలు సేకరిస్తున్నాను అంటే ఎవరిది తప్పున్నా కూడా సమర్థించమన్నట్టు.
ఇప్పుడు మనం వన్ సైడెడ్గా వెళ్లకుండా ఎవరు విచారణ జరిపినా కూడా అంటే ఆ అమ్మాయి సైడ్ నుంచే కాకుండా ఇతని సైడ్ నుంచి కూడా మీరు విచారణ జరపాలి. ఎందుకంటే అసలు ఫేస్బుక్లోకి ఎందుకు వచ్చింది ఆ అమ్మాయి, ఇతని బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాక వలేసిందా, అంటే ఒక ఎమ్మెల్యే కాబట్టి అడిగినంత డబ్బు ఇస్తాడు అనుకుందా, ఇప్పుడు సాయంకాలంలోపు ఇవ్వకపోతే ఏం చేస్తుంది, ఇవ్వకపోతే అని ఆపేసింది కాబట్టి ఆ బెదిరింపు ఏంటి, ఇవన్నీ తెలియాలి. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నానండి, ఇప్పుడు ఏదో తెలుగుదేశం ఆర్ జనసేన హూఎవర్ ఇట్ ఈస్, ఒక ఎమ్మెల్యే ఎంపీ మీకు ఎవరైనా మీతో కొంచెం సాన్నిహిత్యంగా మాట్లాడుతున్నారంటే గుడ్డిగా నమ్మకూడదు. అందులో యువర్ ఏ బీయింగ్ అన్ ఎమ్మెల్యే మీరు అసలు అమ్మాయి గురించి వివరాలు సేకరించవచ్చు, మరి ఎందుకు గుడ్డిగా నమ్మారు? ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్స్గా మిగతా వాళ్ళు తీసుకోవాలి. ఎవరైనా ఒక అమ్మాయి మాట్లాడితే పడిపోకూడదు. అలాగే అమ్మాయిలు కూడా అబ్బాయిలు ఏదో కొంచెం మంచిగా మాట్లాడేసరికి వాళ్ళు వెంటనే అంటే రియాక్ట్ అవ్వడం కాదు, కరిగిపోకూడదు, అది నేను చెప్తున్నా. సో ఇవాళ అరవ శ్రీధర్ విషయంలో ఇప్పుడు మన ఆలోచన మారిందా చూసారా? అందుకే ఇప్పుడు వెంటనే మహిళా కమిషన్స్ వచ్చేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది, మంచిదే, కానీ కన్క్లూషన్స్కి రావద్దంట. ఇప్పుడు ఒక సైడ్ తీర్పు ఇచ్చేసి ఇంకొకటండి సహజీవనం తప్పు కాదని చెప్పింది కోర్టు, ఇప్పుడు ఇది ఇల్లీగల్ కిందకి రాదు ఒక రకంగా, కాబట్టి ఇల్లీగల్ కాదు. ఒకవేళ సహజీవనం అంటే భరణం ఇవ్వాల్సిన పని ఉంటుందా? ఇప్పుడు 20 కోట్లు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు నీకు ఇష్టమై నువ్వు వచ్చావు అతని దగ్గరికి, ఇప్పుడు ఒక ఆడ మగ ఇష్టమై సన్నిహితంగా ఉన్నప్పుడు దానికి వెల కడతారా? ఇది ప్రాస్టిట్యూషన్ కాదుగా. ప్రాస్టిట్యూట్స్ అయితే పాపం వాళ్ళకి గతి లేక కడుపు నింపుకోవటానికో పిల్లల్ని పెంచుకోవటానికో కుటుంబ అవసరాల కోసం వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, కానీ ఇది అది కాదుగా. అంటే నువ్వు నీ భర్తకి తెలిసే చేసావా? నీ భర్త హస్తం ఉందా ఇందులో? ఏ వైసీపీ లీడర్ ఉన్నాడు? ఇవి తేలా. ఎందుకంటే ఇవాళ నువ్వు డబ్బులు అడగడం ఏంటి? ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నేను నీతోటే ఉంటాను లేకపోతే నేను ఉండలేకపోతున్నాను అని అన్నాక మళ్ళీ డబ్బులు డిమాండ్ చేయడం ఏంటి? ఒక మనిషి ఇష్టపడ్డాక డబ్బు అనేది ఎందుకు వస్తుంది? డబ్బు అనే మాట వచ్చిందంటేనే అందులో ఏదో కుట్ర ఉంది, అది సన్నిహితత్వం కాదు. అతను కావాలని కోరుకున్న అమ్మాయి రాలేదు, అతని పవరు వెనకాల ఉండే డబ్బును కోరుకుని వచ్చిందని మనకి క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు జనసేన వాళ్ళు కూడా వెంటనే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. పవన్ కళ్యాణ్ కూడా చాలా ఆలోచించాలి దీని మీద. అంటే అరవ శ్రీధర్ నిజంగా తప్పు చేశారా, ఇక్కడ అతను వంచనకు గురయ్యారా, అమ్మాయి ట్రాప్ చేసిందా, ఈ విషయాల మీద దృష్టి పెట్టి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.